పాలమూరు పులిబిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ముందుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం, దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో అవసరమని అన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూబాధితులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. 2,900 కోట్ల ప్రాజెక్టు అంచనా ఒకేసారి 4,500 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు అని ప్రారంభం కాకముందే ఇక ఇద్దరు గుత్తేదారులకు అడ్వాన్స్గా 600 కోట్ల చొప్పున ఇవ్వడం ఏంటని కవిత నిలదీశారు. ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి, పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టడన్న 2024లో ఇచ్చినటువంటి రోజు 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజాప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు, ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు? మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు, ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు. మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా, పాలమూరు రంగారెడ్డి అనేట